సుప్రీంకోర్టు ఆర్డర్ రాగానే ఇళ్ళకనే పండుగ అయిందని చెప్పి నేను సుప్రీంకోర్టులో ఉత్సవాలు చేసుకున్నాను. యూనివర్సిటీలో సంబరాలు చేసుకున్నారు కదా, తప్పు అది. అంటే సుప్రీంకోర్టు ఇది వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు ఆ భూమి యూనివర్సిటీకే దక్కినట్లా అనుకోవచ్చా? నేను అదే చెప్పదలుచుకున్నాను. మరొక తప్పు ఇక్కడ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్స్ చేసే తప్పు మరొకటి చెప్తున్నా. మీరు నిజమైనటువంటి దేశభక్తి, నిజమైనటువంటి ప్రజా సమస్యల మీద పనిచేయాలనుకుంటే పార్టీలకు అతీతంగా పనిచేయండి. ఓకే, పార్టీలలో ఉండండి, తప్పులేదు. కానీ మీరు నిన్న సుప్రీంకోర్టులో ఆర్డర్ రాగానే సంబరాలు చేసుకోవడం కాదు. అసలు సమస్య ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు మన ముందున్నది ముసుళ్ళ పండుగ. దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్లే తప్పులకు పాల్పడారు కాబట్టి ఏదైతే రాజకీయ పార్టీలు ముఖచిత్రంగా ఉన్నాయి, కానీ వాళ్ళ ముసుగులో ఉన్నటువంటి యంత్రాంగాలే కదా ఈ తప్పులకు పాల్పడ్డాయి. వాళ్ళని ఎదుర్కోవడానికి మీరు చేయాల్సినటువంటి పని మర్చిపోయి ఇవాళ సపోర్ట్లు కొట్టుకొని మీరు చేస్తున్న మరొక తప్పు. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ప్రతి ఒక్క విషయంలో మీరు సమాచార చట్టం కింద లేదా మామూలు అప్లికేషన్స్ పెట్టండి. అసలు రెవెన్యూ రికార్డ్స్లో ఏముంది? అసలు ఆనాడు ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి ఆ భూమి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రికార్డ్స్లో ఏముంది? హెచ్సియు ఎందుకు దీన్ని రికార్డ్స్లోకి తీసుకురాలేకపోయింది? తర్వాత ఏం జరిగింది? చాలా గ్యాప్స్ ఉన్నాయి ఇందులో. ఈ గ్యాప్స్కి సంబంధించిన సమాచారాన్ని బయటికి తీసుకురావాల్సిన బాధ్యత ఇవాళ ఆందోళనలో పాల్గొన్నటువంటి స్టూడెంట్స్ ఉంది, ఇక్కడ సివిల్ సొసైటీ యాక్టివిస్టులది ఉంది. ఇవి చేయకుండా ఇప్పుడు ఏదో మేము సాధించుకున్నామంటే మీరందరూ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాలకు పావులుగా మారే ప్రయత్నమే జరుగుతుంది తప్పితే దీనిలో ఏం జరిగేది. ఇది తాత్కాలికమైనటువంటి ఒక ఆవేశపూరితమైన పనికే పరిమితమైంది. 6 నెలలు సమయం ఇచ్చింది సుప్రీంకోర్టు. ఈ 6 నెలల్లో నేను అడుగుతున్నాను, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, ఎన్ని శాఖలకు దీనికి సంబంధం ఉంది? ఇలా రెవెన్యూ, పోలీస్, తర్వాత పర్యావరణ పరిరక్షణ, తర్వాత సెంట్రల్ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్, తర్వాత అక్కడున్న అడ్మినిస్ట్రేషన్లో జరుగుతున్నటువంటి అన్ని విపరీతమైనటువంటి ప్రశ్నలు వేయాల్సిన పరిస్థితి. ప్రశ్నలతో పాటు సమాచార చట్టం ద్వారా సమాచారం తెలుసు. వాళ్ళు సమాధానం ఇవ్వకపోయినా పర్వాలేదు, ప్రశ్నించండి. ప్రశ్నించడం ద్వారా వాళ్ళను అకౌంటబుల్ చేయడం జరుగుతుంది. వాళ్ళను మనం ఒక జవాబుదారీకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళు సమాధానం చెప్పకపోతే బాధ్యత వాళ్ళు వహిస్తారు, అడగకపోతే బాధ్యత మనం తీసుకోవాల్సి ఉంటుంది, సమాజం తీసుకోవాల్సి ఉంటుంది, ఈ విద్యార్థులు తీసుకోవాల్సి ఉంటుంది, యాక్టివిస్టులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 11th అవర్ అరణ్య రోదనలు చేసేసి ఈ టీవీలలో హడావిడి చేసి తెల్లారి నిద్రపోవడం అనేది మనం చేస్తున్నటువంటి తప్పు. రాజకీయ పార్టీలు ఇప్పుడు మారే పరిస్థితి లేదు. ఓటుకు 5,000 10,000 కొనుక్కుంటాడు, ఎందుకు మారుతాడు? ఈ 5,000 10,000 ముసుగులో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారేటువంటి ఇలా వీసీ పోస్టుకి ఎంత కావాలండి? 2 కోట్ల నుంచి 3 కోట్లు, 1 లక్ష రూపాయలు శాలరీ, 1,50,000 శాలరీ వచ్చే ఒక ఎంప్లాయీ వీసీగా అక్కడ సీటు 2 కోట్లు పెట్టి కొనుక్కుంటున్నాడంటే వానికి ఎంత లాభం ఉంటే కొంటాడు? వాడికి ఎంత దోసి పెడితే ఈ సీటు వానికి మీద కూర్చోబెట్టి ఇక్కడ అధికారంలో వచ్చే ప్రభుత్వం ఈ భూములను అమ్ముకొని చేయడం కోసం కాదా ఇదంతా జరిగేది? ఇదన్నీ మనకు తెలియదా? ఈ 20-30 ఏళ్ళలో మనకు తెలియని విషయమా? ఇవాళ ఏదో గగ్గోలు పెట్టి కనపడే వాళ్ళ మీద అరిసి మనం ఏదో సాధించామనుకుంటున్నాం. అంటే బుద్ధిపూర్వకంగానే యూనివర్సిటీ ఖచ్చితంగా పట్టించుకోలేదు. ఖచ్చితంగా యూనివర్సిటీ రోల్ చాలా ఎక్కువ ఉంది ఇందులో. యాజమాన్యం వాళ్ళని ఆ స్థాయిలో వాడుకోవడంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలది పెద్ద పాత్ర ఉంది. అది ఎవరైనా కావచ్చు. ఆనాడు 2000 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు జరిగిన అందరి పాత్ర ఉంది ఇందులో. దీనిలో ఏం ఎగ్జామ్షన్ లేదు. నేను ఇప్పుడు ఒకటే అడగదలుచుకున్నా, మనం ఏలెత్తి చూపేటప్పుడు మన దిక్కు 4 ఏళ్ళు, ఒక ఏళ్ళు ఎత్తితే మన దిక్కు 5 ఏళ్ళు చూపిస్తున్నాయి, 4 ఏళ్ళు చూపిస్తున్నాయి. అవును. నేను ఇలా ఈ 6 నెలల్లో ఇప్పుడు మీరు చేసినటువంటి ఈ నిన్నటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా మనకు ఇప్పటికే న్యాయం జరిగింది, మనం నెగ్గామనుకుంటే ఇంకా అంతకన్నా మూర్ఖత్వం ఇంకేం లేదు. అసలు ముందున్నది ముసుళ్ళ పండుగ. మీరు ఖచ్చితంగా ఈ రాబోయే 6 నెలల కాలంలో ఏం జరగవచ్చు అని మీరు అంచనా వేస్తున్నారు? 6 నెలల్లో అసలు ముందు అంటున్నారు కదా, 6 నెలల్లో ఖచ్చితంగా దీన్ని ఎవరెవరైతే ఇవాళ మీడియాలు కావచ్చు, లేదా యాక్టివిస్టులు కావచ్చు, లేదా అపోజిషన్ పార్టీలు ఉన్నటువంటి ఏదైతే పార్టీలు ఉన్నాయో ఈ అందరూ వీళ్ళు ఖచ్చితంగా 6 నెలలు పనిచేయాలి. పనిచేసి ఈ భూమిని 2,003 ఎకరాలు మనం కనుక ఖచ్చితంగా యూనివర్సిటీకి ఒప్పచెప్పినాడు మనం పండుగ చేసుకోవాలి ఆనాడు. అప్పటి వరకు నిద్రపోవద్దు. నిద్రపోయిందంటే ఇక్కడ
ఈ అరిసి నిద్రపోయిన ప్రతి ఒక్కరు కూడా ఇవాళ దుర్మార్గం చేసిన ప్రతి ఒక్కరిలో పాల్పంచుకున్న వాళ్ళే. కానీ ఇక్కడ ప్రభుత్వం యూనివర్సిటీకి భూమి కేటాయించింది అప్పట్లో. నెంబర్ 1. సుప్రీంకోర్టు అంటే యాజమాన్య వైఫల్యం అయినప్పటికీ సుప్రీంకోర్టు చెప్పింది ఆ భూమి ప్రభుత్వానిదేనని. ఇవన్నీ ఆధారాలు తీసుకొని మళ్ళీ సుప్రీంకోర్టుకు ప్రభుత్వం పోతే కనుక కోర్టు ఏం చెప్పవచ్చు అని మీరు అంచనా వేస్తారు? ఖచ్చితంగా ఏం జరగవచ్చు? సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు గతంలో అన్ని వాస్తవాలు ఇవ్వలేదు కాబట్టి అందిపుచ్చుకున్న ఆధారాల మీదనే జడ్జిమెంట్ జరుగుతుంది. ఇప్పుడు వాస్తవాలు 80% 90% గ్రాండ్ అంటే అక్కడ ఉన్న నిజమైన వాస్తవాలు ఒకటి ఉండి అక్కడ ఏదో ఒక ప్రైవేట్ సంస్థకు వర్సెస్ యూనివర్సిటీకి ఒక యుద్ధం అయినట్టు వాళ్ళు కేటాయిస్తే వాళ్ళు డబ్బులు కడితే వాళ్ళు అంతవరకే పరిమితమైంది. కానీ నిజ వాస్తవాలు ఏంటిది? అసలు ఆ పార్టీ వాని కేటాయింపులు ఎందుకు జరిగినాయో అక్కడ చర్చకు రాలే. జరిగితే దాన్ని కొట్టేసిన తర్వాత ఆ ప్రభుత్వము మాకు వచ్చింది అంటున్నారు. మీరెవరు అసలు మాకు వచ్చిందంటే దాని అర్థమైంది యూనివర్సిటీకి వచ్చిందా రాష్ట్ర ప్రభుత్వం? యూనివర్సిటీ రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి దాన్ని గతంలో దేనికి ఒప్పుకున్నారు? అది మాట్లాడతలేరే. దీన్ని ఒప్పుకున్న ఇద్దరు కలిసి ఒప్పుకున్నారు, ఈ యూనివర్సిటీకి ఈ జాగా ఇచ్చారు. అది పక్కన పడేసి కేంద్ర ప్రభుత్వం వేరు రాష్ట్ర ప్రభుత్వం వేరు అనే ఒక దుర్మార్గం ఎందుకు వస్తుంది? ఇది సుప్రీంకోర్టుకు ఈ వాస్తవాలు మీరు గతంలో ఇచ్చారు. ఇది మనం మాట్లాడుకున్నంత సులభంగా లేదు. అది అడవిలో ఎంత జిగ్జాగ్గా ముళ్ళ పొదలు కంపలంటే అట్లా కనబడుతున్నది. ఈ మొత్తం వ్యవహారంలో మీరు మీలాంటి వారు ఏం చేద్దామని అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈ కమిటీలో మాకు రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు ఇద్దరు ఈ వివాదం తర్వాత అనివార్య పరిస్థితిలో ఒక అవకాశం ఇచ్చారు. అనివార్య పరిస్థితులు ఆ అవకాశం ఏంటంటే కమిటీ ముందుకు వాస్తవాలు ఒకటి స్టేట్ కమిటీ ముందుకు, ఒకటి సెంట్రల్లో సుప్రీంకోర్టు ముందుకు తీసుకెళ్ళమన్నారు. ఈ రెండు సంస్థలకి వాస్తవాలు తీసుకొచ్చే విషయంలో ఇక్కడ ఉన్నటువంటి యాక్టివిస్టులే కాదు, అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీలు చాలా పెద్ద పాత్ర ఉంది. ఒకవేళ కనుక ఈ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కోఆపరేట్ చేయకపోతే, అధికార యంత్రాంగం కోఆపరేట్ చేయకపోతే దాన్ని నిలబెట్టాల్సిన ప్రజాస్వామ్యయుతంగా నిలబెట్టాల్సినటువంటి బాధ్యత అన్ని అపోజిషన్ పార్టీల మీద ఉంది, ఆందోళనకారుల మీద ఉంది, యాక్టివిస్టుల మీద ఉంది. వీళ్ళు మళ్ళీ కనుక నిద్రపోతే ఇప్పుడు చేసిన ఈ ఆందోళనకు విలువ ఉండదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన అవకాశానికి విలువ ఉండదని నేను చెప్పదలుచుకున్నాను. ఆ భూమి యూనివర్సిటీకి దక్కే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా దక్కుతుంది. ఎందుకు దక్కదు? 30-40 సంవత్సరాల కబ్జాలో ఉన్నటువంటి భూమిని ఇవాళ దుర్మార్గంగా కొద్దిమంది కొట్టేస్తే, ఒకవేళ కనుక అది ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంటే అంత భూమి చూపించమనండి. కోల్పోయిన భూమిని ఇవాళ ఏదో ఒక సంస్థకు మీరు ఇచ్చారు కదా, అంత భూమి ఇవ్వండి పక్కకు. మళ్ళీ ఇది రానున్న రోజులలో ఇక ముందు ఇలాంటి చర్యలు జరగకుండా ఉండడానికి కావాల్సిన ఒక గుణపాఠంగా కూడా ఇవాళ దీన్ని సీరియస్గా స్టూడెంట్స్ యూనియన్స్ కావచ్చు, అక్కడున్న యాక్టివిస్టులు కావచ్చు, అపోజిషన్ లీడర్స్ కావచ్చు, వాళ్ళు ఇవాళ వాళ్ళ మీద ఎక్కువ బాధ్యత ఉంది. నేను కనపడే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద కన్నా వీళ్ళ మీద ఎక్కువ బాధ్యత అని నేను చెప్పదలుచుకున్నాను. ఎట్లా? వీళ్ళు ప్రశ్నిస్తేనే కదా ఈ పరిస్థితికి వచ్చింది. వీళ్ళు నిద్రపోతే ఇవాళ మొత్తమే పోతుండే కదా. ఇలా కేంద్ర చాలా వాళ్ళు విరివిగా వీడియో సోషల్ మీడియా ద్వారా ప్రచారంలోకి బాగా తీసుకొచ్చారు. వాళ్ళు అంటే ఎన్ని గొంతు ఎత్తారు కదా. మరి ఇప్పటికైనా అక్కడ పాలకవర్గం స్పందిస్తాను మీరు అనుకుంటున్నారా? యూనివర్సిటీ ఎట్లా ఇప్పుడు ఈ ఆందోళన కంటిన్యూ చేయాలంటున్నా. ఇప్పుడు వీళ్ళు ఇంత ప్రెషర్ చేస్తే కమిటీలు వేశారు. మరి కమిటీలు నిజంగా పనిచేసి దాన్ని మళ్ళీ భూమిని మన యూనివర్సిటీకి అప్పగించే వరకు కూడా పోరాటం జరగాల. ఆ పోరాటంలో ఇప్పుడు కనపడే మీడియా పోరాటం కన్నా కాయిదాల పోరాటం ఎక్కువ జరగాలి. వందలాది వేలాది మంది ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్కి రాయండి, ఈరోజు హ్యూమన్ రిసోర్స్ సెంట్రల్ గవర్నమెంట్కి రాయండి, యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కి రాయండి, ప్రశ్నల వర్షం కురిపించండి. కామన్ క్వశ్చన్స్, దాంట్లో ఏం పెద్ద సైన్స్ టెక్నాలజీ ఏమీ లేదు. ఇన్నేళ్ల నుంచి వెళ్ళి ఎవరి కబ్జాలో ఉంటే సుప్రీంకోర్టుకు మీరు ఇచ్చినటువంటి అంశాల్లో ఇవన్నీ వచ్చినాయా రాలేదా? మీకు ఒకవేళ ఈ వాస్తవాలు సుప్రీంకోర్టు చెప్పినారా? ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యలో ఒక సమస్యగా ఎందుకు మారింది? మీ ఆధారంలో ఉన్న భూమి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఎక్స్చేంజ్ చేయాల్సి వచ్చింది? మీరెందుకు దానికి ఒప్పుకున్నారు? మీకు ఏ అధికారం మీద ఒప్పుకున్నారు? ఒక రిజిస్ట్రార్గా, ఒక వీసీగా మీకు ఏం అధికారం ఉంది? మీకు ప్రభుత్వాలు కేటాయించిన భూమిని ఎక్స్చేంజ్ చేసే అధికారం మీకుందా?
అసలు ఈ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా ఎక్స్చేంజ్ తీసుకోవడానికి? ఉందా అనేది ప్రశ్నించండి, వాడు ఏమైనా సమాధానం ఇవ్వండి. అప్పుడు సుప్రీంకోర్టు ఇష్యూ లైవ్లో ఉంచాలంటారు. లైవ్లో ఉంచాలా? వందలాది అప్లికేషన్స్ ఫైల్ చేయాలి. మీకున్న నమ్మకం, నేను మళ్ళీ అడుగుతున్నాను, ఆ భూమి మళ్ళీ యూనివర్సిటీ పరం అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఎప్పుడైతే ఈ స్థాయి వరకు పోరాడిన సంస్థలు ఇది కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా వస్తాయి. ఓకే. అలాగే అపోజిషన్ పార్టీలు కూడా నిద్రపోవద్దు. వీళ్ళిద్దరి మీద బాధ్యత ఎక్కువ ఉంది. ఏదో నిన్నటి వరకు మీడియాకు చెప్పుకోవడానికి తప్పు చేసిన వాడి మీద రాళ్ళేయడం ఒకటే కాదు, తప్పు జరిగిన దాన్ని మళ్ళీ వాపస్ తీసుకొచ్చుకునే వరకు మనం నిద్రపోవద్దు.